ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారా? ఆయన స్థానంలో మనం చూస్తున్నది ఒక ఏఐ బొమ్మనా? ఈ ప్రశ్నలు వినడానికి సినిమా కథలా ఉన్నా గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో ఇదే హాట్ టాపిక్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరువాత ఇంటర్నెట్ లో ఒక వార్త దావానలంలా వ్యాపించింది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారని, దీనికి తోడు ఆయన గాయపడినట్లు చనిపోయినట్లు కొన్ని ఏఐ జనరేటెడ్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఓ వీడియోలో అయితే ఆయన చేతికి 6 వేళ్లు ఉన్నాయని, మాట్లాడేటప్పుడు ఆయన పళ్ళు మాయమవుతున్నాయని కొంతమంది ఆరోపించడం మొదలు పెట్టారు. ఇది అసలు నెతన్యాహు కాదని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఒక డీప్ ఫేక్ వీడియో అని ప్రచారం చేశారు. నిజానికి వీడియో కంప్రెషన్ లేదా మోషన్ బ్లర్ వల్ల ఇలాంటి విజువల్ ఇల్యూజన్ కలగడం సాధారణమే. ఈ గందరగోళానికి తెరదించడానికి నెతన్యాహు స్వయంగా ఒక కాఫీ షాప్ లో వీడియో తీసుకుని పోస్ట్ చేశారు. అందులో ఆయన నవ్వుతూ, నేను కాఫీ కోసం చచ్చిపోతున్నాను అంటూ చమత్కరించారు. తన 5 వేళ్లను కెమెరాకు చూపిస్తూ లెక్క పెట్టుకోండి అని చెప్పారు. కానీ ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అనుమానాలు తగ్గకపోగా మరింత పెరిగాయి. ఎలాన్ మస్క్ కి చెందిన గ్రోక్ ఈ కేఫ్ వీడియో 100% డీప్ ఫేక్, ఇది ఏఐ తో సృష్టించిన అడ్వాన్స్డ్ వీడియో అని బాంబు పేల్చింది. ఇంకేముంది, ఇంటర్నెట్ లో జనాలు ఆ వీడియోను భూతద్దంలో పెట్టి చూడటం మొదలు పెట్టారు. ఆయన కాఫీ కప్పు పట్టుకున్న తీరు, కప్పు నిండా కాఫీ ఉన్నా ఆయన తాగుతున్నప్పుడు ఒక్క చుక్క కూడా వణకకపోవడం లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ ని పట్టుకుని ఇది నిజంగానే ఏఐ వీడియో అని అనుమానించడం మొదలు పెట్టారు. ఒకవైపు మనిషి బతికే ఉన్నానని చెప్పడానికి నానా తంటాలు పడుతుంటే, మరోవైపు ఏఐ మాత్రం ఇది అబద్ధం అని చెబుతోంది. చివరికి మనం మనిషిని నమ్మాలా లేక ఏఐను నమ్మాలా? టెక్నాలజీ పెరిగే కొద్దీ నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవడం ఎంత కష్టంగా మారుతుందో చెప్పడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. ఈ విచిత్రమైన సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.